నరకంలో శిక్షలు మన ఆత్మకు వేస్తారా? మరి ఆత్మ నీటిలో మునగదు, అగ్నిలో కాలదు అని చెప్తారు కదా. ఈ రెండిటికి సమన్వయం ఎలా కుదురుతుంది? ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. మనం ఆత్మ అనే పదాన్ని చాలా మటుకు తప్పుగా వాడుతూ ఉంటాము. ఆత్మ నిత్యము, ఆత్మ నిప్పులో కాలదు అనే విషయాలు మనం వింటూ ఉంటాం కదా. ఇక్కడ వాడే ఆత్మ అనే పదానికి అర్థం వేరు, శరీరాన్ని విడిచి వెళ్ళేది వేరు. శరీరాన్ని విడిచి వెళ్ళేది ఆత్మ అనడం కన్నా లింగ శరీరం లేదా జీవుడు అనడం సముచితం. మనకు పైన కనబడే శరీరాన్ని స్థూల శరీరం అంటారు. దీన్ని అన్నమయ కోశం అని కూడా అంటారు. ఇది మనం తినే అన్నం వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇది స్థూలంగా ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో ఫిజికల్ బాడీ అంటారు. లోకంలో చాలామంది ఈ స్థూల శరీరాన్ని తాముగా భ్రమిస్తూ ఉంటారు. అయితే చనిపోయినప్పుడు ఈ స్థూల శరీరాన్ని విడిచి వెళ్ళేది లింగ శరీరం అంటారు. ఈ లింగ శరీరంలో సూక్ష్మ శరీరము, సబ్టల్ బాడీ, కారణ శరీరము, క్యాజువల్ బాడీ అని రెండు ఉంటాయి. సూక్ష్మ శరీరము అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనోబుద్ధిహంకార చిత్రములు అనబడే అంతఃకరణములతో కూడి ఏర్పడుతుంది. అయితే ఇంద్రియములన్నీ కూడా స్థూల శరీరము వలె జడములే, అనగా చైతన్యములు కావు. ఇంద్రియములు ఏవి కూడా చైతన్యములు కావు. మన స్థూల శరీరము ఎలా అయితే ఉంటుందో అలాగే ఇంద్రియములు కూడా స్థూల శరీరములే. వాటిని ప్రేరేపించడానికి లోపల ఆత్మ కావాల్సిందే. ఈ సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం అంటే గత జన్మల వాసనలను, కర్మఫలములను దాచుకుంటుంది. ఈ కారణ శరీరం లోపల మాయచేత కప్పబడిన ఆత్మ ఉంటుంది. అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళేది కేవలం ఆత్మ కాదు, ఆత్మ తొడుగుకున్న కారణ సూక్ష్మ శరీరాలతో కూడిన లింగ శరీరం అన్నమాట. లింగ శరీరమే. ఇంకో భాషలో చెప్పాలంటే లింగ శరీరం అంటే జీవుడే. ఒక స్థూల శరీరం నుంచి ఇంకొక స్థూల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే మరి ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ప్రేరకుడైన పరమేశ్వరుని అంశయే. ఈ పరమేశ్వరుని అంశ కారణ శరీరంలోని కర్మశేషము వలన అవిద్యతో అనగా మాయతో కప్పబడి తన నిజస్వరూపాన్ని మర్చిపోయి ఉంటుంది. తనని తాను తొడుక్కున్న శరీరముగా భ్రమపడుతూ ఉంటుంది. ఈ భ్రమ నుంచి బయటపడడమే ఆత్మ సాక్షాత్కారము కలగడం అంటే. ఈ ఆత్మకే సావు లేదు, నిప్పులో కాలదు, నీటిలో నానదు. తన స్వస్వరూపాన్ని తెలుసుకొని శివైక్యం చెందుతుంది. అంటే తానే శివుడని నిజాన్ని గ్రహిస్తుంది. ఇక స్వర్గ నరకాలకు వద్దాం. నరకానికి వెళితే అక్కడ లింగ శరీరానికి యాతనా దేహాన్ని తొలగిస్తారట. యాతనా దేహం అనేది ఒకటి ఉంటుంది. ఆ యాతనా దేహాన్ని ఈ లింగ శరీరానికి తొడుగుతారు. తొడిగిన తర్వాత ఈ శరీరం పీడనలను అనుభవిస్తూ జీవునికి బాధ కలిగిస్తూ ఉంటుంది. అంటే నరకంలో వారి పెట్టే బాధలను ఈ యాతనాదేహం ద్వారా లింగ శరీరానికి అంటే జీవుడికి బాధ కలిగిస్తూ ఉంటుంది. మనం అనుకున్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది చూడండి. మనం నరకంలో ఏ విధంగా శిక్షిస్తామంటే ఆత్మని, ఆ ఆత్మకి అంటే లింగ శరీరానికి ఒక దేహాన్ని తొడిగిస్తారట అక్కడ ఆ బాధలను అనుభవించటానికి. అలా ఆ లింగ శరీరానికి ఒక దేహాన్ని తొడిగించి జీవునికి బాధ కలిగిస్తూ ఉంటారు. ఎంత పీడించినా అంత బాధ కలుగుతుంది. కానీ యాతన శరీరం మాత్రం తట్టుకోగలదు. అంటే కాల్చినా కూడా కాలదు, కానీ బాధ మాత్రం కలుగుతుంది. అంటే యాతన శరీరాన్ని కాల్చినా కాలదు, కానీ జీవుడికి మాత్రం బాధ కలుగుతుంది. అలానే పుణ్యఫలం వలన స్వర్గానికి వెళ్ళే జీవునికి భోగ శరీరాన్ని లేదా దివ్య శరీరాన్ని తొడుగుతారు. అంటే మంచి పనులు చేసి మంచిగా బతికిన వాళ్ళకి స్వర్గం నందు భోగ శరీరము లేదా దివ్య శరీరం అనే
ఒక శరీరాన్ని తొడుగుతారు. ఆ శరీరం వలన అక్కడ ఎంత సుఖాన్ని అనుభవించినా అలసిపోదు. అంటే ఆ జీవుడు ఎంత సుఖాన్ని అనుభవించినా ఆ దివ్య శరీరాన్ని తొడుక్కోవడం వల్ల అలసిపోడు. అయితే ఈ భోగ శరీరంలో కానీ యాతనా శరీరంలో కానీ ఉన్నది జీవుడు మాత్రమే. ఆ జీవునికి బ్రహ్మజ్ఞానం మాత్రం కలిగి ఉండదు. పాపపుణ్యములు క్షీణించిన తర్వాత మిగిలిన కర్మఫలమును అనుభవించడానికి తిరిగి ఏదో ఒక స్థూల శరీరంతో మళ్ళీ పుట్టవలసిందే అంట. ఇంకా పాపపుణ్యముల కర్మఫలం ఇంకా మిగిలి ఉంటే ఈ సంసార చక్ర భ్రమణం ఉనికి సంసారహేయమని తెలిసే వరకు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. జీవుడు తన స్వస్వరూపం తెలుసుకోవాలని ఆకాంక్ష ఎప్పుడు కలుగుతుందో అప్పుడు జ్ఞానం వైపు పయనిస్తాడు. ఆ స్థితిని ముముక్షువు అంటారు. అటువంటి ముముక్షువు అయిన జీవునికి పరమేశ్వరుడే గురువుగా మారి జ్ఞానబోధ చేసి మోక్ష మార్గం ఉపదేశిస్తాడు. ఆ మార్గంలో వెళ్ళిన జీవుడు తన ఆత్మనే స్వస్వరూపంగా తెలుసుకొని అవిద్య అనబడే మాయ నుంచి బయటపడతాడు. దీనినే శివజీవైక్యము అంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.